చేస్తే భూమి బద్దలు కాకుండా ఉండడానికి ఆ శివుడు జడలలో బంధించాడు. ఆమె జలస్వరూపం. ఆయన వదిలితే హిమాలయాలకు వచ్చి భూమి మీదకు వచ్చింది గంగా. అందుకని గంగ ఆయన సొంతం. ఇక నా సొంతం, నేను వదిలితేనే వెళ్ళాలి అన్నాడు గనక ఆయన భరించాడు గనక భార్య అనే అర్థం వచ్చింది. అంతేగాని ఆయన సశాస్త్రీయంగా గంగను ఎక్కడా పెళ్లి చేసుకోలేదు. ఈ విషయం ఎవడైనా ఇద్దరు భార్యలంటే వాడి మూతి మీద పగలగొట్టాలి. వాడికి ఏమీ తెలియదు, ఏమి చదవాల. పోయిన నెలలో ఉప్పలపాడు దగ్గర సగర కాలనీ ఉంది. ఉప్పలపాడు దగ్గర సగర కాలనీ వాళ్ళు రాముల వారి గుడి కట్టుకుంటే ఆ పక్కనే ఒక ఆయన అదేదో కట్టి ఆయన ఏం చేశాడు అంటే దేవుడు మంచోడుగా ఉంటాయిగా, ఒకటే బాణి, రెండో బాణి ఏముండదు, ఒకటే ఫలం. ఆ ఫలం పలుకుతుంటే వాళ్ళందరూ వాళ్ళని బాధి నా ఉపన్యాసం పెట్టి ఆ రోజున 10 మంది అన్య మతస్థులైనటువంటి వాళ్ళు గంగమ్మన గురించి, సగరుల గురించి, భగీరథుల గురించి చెబితే 10 మంది ఇలాగే పాదాల మీద పడి, అయ్యా మేము పొరపాటు చేశాము, ఆ దుర్మార్గుడు ఇలా చెప్తున్నాడు, మేము ఇక మీ మాటే వింటాం, రాముల వారి గుడికే వస్తాం, ఆంజనేయుని ప్రదక్షిణ చేస్తామని చెప్పారు. తెలియనటువంటి అజ్ఞానులు ఎవరు చదవరు కదా, అందుకని మాయ చేస్తారు. అందుకని సరే సబతి అన్నారు కనుక ఆ మాట చెప్పాను. ఇక ఇందాక చెప్పాను, గజాసురుడి యొక్క వరం కోసం ఆయన గజ చర్మాన్ని కట్టుకున్నాడు. ఆ జడలు అది ముసలి ఎద్దు కాదు. బాగా వినండి, ఇప్పుడు ధర్మం చెప్తాను. వృషభము అంటే ధర్మం. తప్పట్లో కొట్టండి, ఇప్పుడు అనండి నోటితో. వృషభం అంటే ధర్మం. ధర్మానికి 4 కాళ్ళు ఉంటాయి. ధర్మం నిలబడాలి అంటే 4 పనులు చేయాలి ఇంట్లో. మీరు ధర్మాత్ములు అంటే 4 పనులు చేస్తేనే ధర్మాత్ములు. 1 సత్యం. సత్యము ఎక్కడైతే ఉండదో అక్కడ అధర్మం తాండవం చేస్తుంది. సత్యం పలికాడు కనుకనే హరిశ్చంద్రుడు అన్ని కష్టాలు పైన మరల రాజ్యాన్ని పొంది దేవత అనుగ్రహాన్ని పొందాడు మహానుభావుడు. కష్టపడినా సరే నేను సత్యాన్ని వీడనన్నాడు. ఇక శౌచం, ఇంట్లో శౌచం ఉండాలి. అంటే ఏమిటి? ఇవేళ శివరాత్రి, భార్యాభర్తలే ఎలా ఉండాలి? పవిత్రులుగా ఉండాలి. పిల్లలు ఎలా తల్లిదండ్రులను దైవాలుగా చూడాలి.